హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తోటకూర పులుసు, తోటకూర చుక్కకూర, కొయ్య తోటకూర, కొత్తిమీర ఇవన్నీ కలిపి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. 4 ఆకుకూరలు కలిపి పులుసు అసలు బాగుంటుందండి. హెల్త్ ఫైబర్ అన్నీ అందుతాయండి. నేను ఎలా చేయాలో చూపిస్తాను. తోటకూర శుభ్రంగా 2-3 సార్లు కడిగి, తోటకూర, చుక్కకూర, కొయ్య తోటకూర, కొత్తిమీర కూడా ఎక్కువ వాడుతున్నానండి. కొత్తిమీర వాడితేనంట మనం ఒంటి మీద ముఖం మీద ముడతలు ఉన్నా అవన్నీ నార్మల్ వస్తాయి అంటండి. కొత్తిమీర ఎక్కువ వాడండి. కొత్తిమీర, కరివేపాకు మొత్తం కలిపి జాడిచ్చేసి 2-3 సార్లు జాడిచ్చేసాను. ఇసుక ఉంటుంది ఇక్కడంటే, చీరాలంటే ఇసుక ఎక్కువ ఉంటుంది. అదొకటి. మళ్ళీ దాంట్లోకి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు ఈ మొత్తం కలిపి మొత్తం ఇట్లాగా పులుసు అంటే అన్నీ కలిపేసుకోవటమే. కలిపి ఇట్లా వేసుకోవడమే. కలిపి ఇలా వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. దాని తర్వాత చింతపండు వేయటం, కారం, తర్వాత అవన్నీ చూపిస్తాను. అది ఉడికిపోయింది తోటకూర. చింతపండు ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ చుక్కకూర ఉంది కాబట్టి కొంచెం వేసుకోండి. పులుపుకి కొంచెం పసుపు, కొద్దిగా పసుపు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం కారం ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చినాక ఇంకా తాలింపు పెట్టుకోవటమే. తాలింపు పెట్టేటప్పుడు శుభ్రం మెతుక్కోవాలన్నమాట. పప్పు కుత్తి పెట్టి మనం మెతుక్కొని మనం కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి పులుసులోకి ఎక్కువ అవసరం ఉండదండి. కొద్దిగా వాటర్ తగ్గితే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, కాదంటే ఆ వాటరే సరిపోద్ది మనకి. కారం వేసాను, కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి తాలింపులు వేస్తే సరిపోద్ది. అది చూపిస్తాను. ఫైనల్గా తోటకూర పులుసు రెడీ. తాలింపు వేసాను, దీంట్లో తాలింపు కూడా వేసాను. తాలింపు గింజలు చిన్న ఉల్లిపాయ, మిరపకాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి పులుసు అంటే ఇట్లా ఉంటుంది అనమాట. పప్పులాగే ఉంటుంది. ఏమి పులుసు అంటే చారుగా ఉండదు. ఇట్లా కొంచెం మెప్పాను. ట్రై చేయండి. చపాతీలోకి బాగుంటుంది, మనం గారెలోకి తినొచ్చు. ఇట్లా చేసుకుంటే అన్నిట్లో బాగుంటుందండి. ఈ కూరలాగా పులుసులాగా, అదే కూర, ఇది కూరలాగా అనమాట. అన్నీ కలుపుకొని చాలా బాగుంటుంది. హెల్త్, ఆరోగ్యానికి ఇది ఫైబర్, డైజెషన్ ప్రాబ్లం ఉండవు. ఇట్లా ఆకుకూరలు తింటే వారంలో 2-3 సార్లు తినండి. చాలా మంచిది హెల్త్కి కూడా. షుగర్ ఉండే వాళ్ళు అయితే ఇంకా బాగా ట్రై చేయండి. తోటకూర అంటే కాల్షియం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నా తగ్గిపోద్ది. తగ్గడం ఏముందిలే, నార్మల్కి వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లాగా ఈ పొజిషన్లో అందరూ చేస్తారనుకో, ఒకళ్ళు ఒక రకం చేస్తారు. నేను ఇలా చేశాను. మీకు ఏమైనా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.